ఇక పెద్దరాజు గెటప్ ఒక పనివాళ్లాగా ఉండటంతో అతన్ని చూసి పెద్దరాజు కాదనుకొని నా మొగుడుతోనే వేగలకి చేస్తుంటే మళ్ళీ నువ్వు ఒకడివి తయారయ్యావు అని వసంత తిడుతూ ఉండగా, వసే నేనే నీ మొగుడిని అని తలపాగా తీసి చెప్తూ ఉండగా ఇక వసంత పెద్దరాజు గెటప్ చూసి కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది. పెద్దరాజు పట్టుకొని, వసే అప్పుడే ఇలా పడిపోతే ఎలాగే, నువ్వు చూడాల్సింది చాలా ఉంది, లెగవే అని లేపుతూ ఉంటాడు. ఇక వసంత లేచి పెద్దరాజును చూసి చాలా కంగారు పడిపోతూ, ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి అని అడుగుతూ ఉండగా, ఎస్ దిస్ ఈజ్ అవర్ జాబ్ అని పెద్దరాజు చెప్తూ ఉండగా, ఏంటి అని వసంత్ అంటూ ఉంటుంది. నువ్వెన్నిసార్లు షాక్ అయినా ఇదే మన జాబ్, ఇది నీ కల కాదు, భ్రమ అంతకంటే కాదు, రియల్ అని పెద్దరాజు చెప్తూ ఉండగా, దొంగ సచ్చినోడా ఏదో జాబ్ అన్నావు, చివరికి నువ్వు చేయించాలి అనుకున్న ఘనకార్యం ఇదా, చిచి అని వసంత చిరాకు పడుతూ ఉండగా, లేకపోతే మన మహాలకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా ఏంటి, ఈ రోజు మంచి రోజు, మంచి ముహూర్తంలో ఉన్నాం, గణపతికి లక్ష్మీదేవికి మొక్కుకొని ముందుకు సగదం పదా అని చేపట్టుకుని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా, ఇంచచ్చినా రాను అని వసంత్ అంటూ ఉంటుంది. నిన్ను చంపైనా బండి మీద వేసుకుని వ్యాపారం చేస్తాను అని అంటూ ఉంటాడు. ఏంటయ్యా మరి ఇంత వైలెంట్ గా తయారయ్యావు అని వసంత్ అడుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఇలరికం ఉండి ఉండి బయటకు వచ్చాను కదా, ఇప్పుడు ఆ ప్రెస్టేషన్ అంతా బయటకు వస్తుంది, అందుకే నేను హంతకుడిగా మారక ముందే నా మాట విను అని హెచ్చరిస్తూ ఉంటాడు. సరే సరే అని వసంత్ అంటూ ఉండగా, మనం జనాల దగ్గర నుంచి పాత సామాన్లు తక్కువ రేటుకి కొంటాం, షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముతాం, ఆ లాభమే మన జీతం, మన జీవితం, అర్థమైంది కదా, ఏది నేను అన్నట్టను పాత సామాన్లు కొంటాం అనవే అని చెప్తూ ఉంటాడు. ఆ మాట మాత్రం నేను అన్ను అని వసంత్ అంటూ ఉంటుంది. అంటావా లేదా, లేకపోతే నిన్ను అని చెప్పు తీసుకుని బెదిరిస్తూ ఉండగా, అంటాను అని చెప్పేసి అంటూ పాత సామాన్లు కొంటాం, బిందులు బకెట్లు డబ్బాలు అన్నీ కొంటాం అని అరుస్తూ ఉంటుంది. ఇక వసంత వాయిస్ విన్న పెద్దరాజు, ఆహాహాహా ఇందులో నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతూ ఉండగా, ఇళ్ళ ముందుకు వచ్చి అరుస్తూ ఉంటారు కదా అని అంటూ ఉంటుంది. వసే నా పెళ్ళమా రా అని పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో వసంత నెత్తి మీద చెంగు వేసుకొని నడుస్తూ ఉంటుంది. అది నా భార్య అంటే అని మెచ్చుకుంటూ ఇక ఇద్దరు కూడా పాత సామాన్లు కొంటాం అని అరుస్తూ ఆ తోపుడు బండి నెట్టుకుంటూ వెళ్ళి దారిలో ఒక చోట పాత సామాన్లు కొంటూ బేరం చేస్తూ ఉంటాం. అలా దారి పొడుగున అరుస్తూ బేరాలు చేసుకుంటూ తోపుడు బండి నెట్టుకుంటూ పెద్దరాజు వసంత అరుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో అర్చన అట్టగా వస్తుంది. అర్చన చూసిన వసంత, ఏమయ్యో ఆ అర్చన వస్తుంది, మొహం తిప్పుకో లేకపోతే గుర్తుపట్టేస్తుంది అని వసంత చెప్తూ ఉండగానే అర్చన వీళ్ళని చూసేస్తుంది. ఇక దాంతో పెద్దరాజు చూసేసింది, ఇక టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని అంటూ ఉంటాడు. ఇక అర్చన వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. దగ్గరకు వచ్చి, రాజుగారు మీరు చెప్పిన షాప్ ఇదా అని అడుగుతూ ఉంటుంది. ఇంతకంటే మాకు వేరే పని ఏం జరుగుతుందమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా, అదే రూట్ లో అవని కూడా కారులో వస్తూ వీళ్ళని చూసి ఆశ్చర్యపోతూ కారాపని చెప్తూ ఉంటుంది. ఇక అర్చన, రాజుగారు మనం ఏం చేసినా తప్పులేదండి, అందులో నిజాయితీ ఉండాలి, ఇందులో నామోషి ఏమీ లేదు, దొంగతనాలు వంటి నేరాలు కాకుండా బ్రతకడానికి ఏ పని చేసినా తప్పులేదు అని అర్చన చెప్తూ ఉండగా, మంచి మాట అన్నావమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా, ఇందులో మీకు బాగా కలిసి రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా అని పెద్దరాజు అంటూ ఉండగా, వసే ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకే అని వసంత ప్రతిమాలతో ఉండగా, నేనేం చూడలేదు, మీతో నేనేమీ మాట్లాడలేదు, ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతాను ఓకేనా అని అర్చన అడుగుతూ ఉంటుంది. నువ్వు మంచిదనవమ్మా, ఆ శౌర్య అయితే ఊరంతా దండోర వేసేది అని పెద్దరాజు మెచ్చుకుంటూ ఉండగా, సరే ఇక నేను వెళ్తాను రాజుగారు అని చెప్పేసి అర్చన వెళ్ళగానే అవనిలా అక్షయలా అర్చనది కూడా పెద్ద మనసు అని అనుకుంటూ ఇక పాత సామాన్లు కొంటాం, ఇనప సామాన్లు కొంటాం అని భార్యాభర్తలు ఇద్దరు కూడా అరుచుకుంటూ మళ్ళీ ఆ తోపుడు బండి నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అవని వాళ్ళ మాటలు అలాగే వాళ్ళు సామాన్లు అమ్మేది అన్ని కూడా చూస్తూ బాధపడుతూ వాళ్ళు వెళ్తుంటే వెంటనే కార్ దిగి పిలవబోతూ కూడా ఆగిపోయి, ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఇంకా ఫీల్ అయిపోతారు, ఎలా బ్రతికారు, చివరికి ఎలా అయ్యారు అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఇక అవని ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా బావా ఇంట్లో లేరు కదా అని ఫుడ్ ఆర్డర్ పెట్టాను, పెట్టి కూడా చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి అని ఫోన్ చూసుకుంటూ ఇక ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అంతలో డెలివరీ బాయ్ గెటప్ లో శేఖర్ అక్కడికి వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు. ఇక అవని ఫుడ్ వచ్చినట్టుంది అని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసి ఎదురుగా డెలివరీ బాయ్ గెటప్ లో ఉన్న శ్రీకర్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ మాత్రం, మీ ఆటో వచ్చింది మేడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది, ఐఎమ్ సారీ ఫర్ డిలే, పైగా ఈ జాబ్ నాకు కొత్త, మార్నింగ్ నుంచి రైడ్స్ వేసి కొంచెం లేట్ అయింది, ఉన్న విషయం చెప్పుకుంటే అర్థం చేసుకుంటారని వివరంగా చెప్పాను, సింపతి కోసం కాదు అని చెప్పేసి అవని చేతికి ఇచ్చి వెళ్ళబోతూ ఉండగా అవని మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ, ఎందుకు ఇలాంటి ఉద్యోగం అని అడుగుతూ ఉంటుంది. తప్పే ఉంది అని అంటూ ఉంటాడు. కంపెనీలో ట్రై చేయొచ్చు కదా అని అవని అంటుంది. నా మీద మార్కెట్లో నెగటివిటీస్ పడ్డాయి, కొంతమంది ఏమో నాది టూ మచ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు, సో ఫైనల్లీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను, నాలాంటి వాళ్ళు చాలా మంది జాబ్ కోల్పోయి ఇటువంటి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, నేను అందులో ఒకడిని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు.